ఛానల్‌కి స్వాగతం అండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చినటువంటి చతుర్థిని సంకట చతుర్థి అంటారు కదండీ! ఆ రోజు గణపతి పూజ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు డెమోలా చెప్తాను. అయితే ఈ పూజ చేయడానికి కొన్ని వస్తువులైతే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. ఒకటి గణపతి ఫోటో, 2 తోరణము, అలాగే 21 మోదకాలు చేయాలి. బెల్లంతో పరవన్నం కూడా చేయాలి. అలాగే ఒక 11 గరికలు తెచ్చుకోండి. అలాగే ఇవి కాకుండా ఇవన్నీ సామాగ్రిగా ఉన్న మన ఇంట్లో పూజా సామానం కదండీ! ఇవన్నీ కూడా ఇందులో ముఖ్యంగా పసుపుతో గణపతిని చేయండి. ఎందుకన్నది వీడియోలో చూద్దాము. తర్వాత పూజ ప్రారంభిద్దాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఇప్పుడు ఆచనం చేయండి. ఎప్పుడైనా పూజ గదిలో 2 ఆచనం పాత్రలు అయితే పెట్టుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణువాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, కృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకరన్యాయ నమః, వాసుదేవాయ నమః, ప్రత్యుపాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దాయ నమః, ఉపేంద్రాయ నమః, హరహయ నమః, శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్ఠు భూత సంసాయ ఏత భూమి భారంకయం. ఇప్పుడు ప్రాణాయామం అని సంకల్పం. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీ చేతి ముద్రను కూడా అలాగే పట్టుకోనండి. అయితే ప్రాణాయామం చేసుకుందాం. పూరంకం కుంభకం చైవ రేచకం తదంతనరం ప్రాణామాయం మిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం. ప్రాణాయామం అయిపోయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలన్నమాట. సంకల్పం చూద్దాము. మమ ఉత్పత్తో సమస్త దురీక్షతాయే ద్వారా శ్రీ సంకటకష్ట గణేశాయ ప్రీతాద్యం సమస్త దేవత బ్రాహ్మణ హరహర గురు చరం సన్నిధో శుభో శుభోనే ముహూర్తాయే శుభ నక్షత్రాయ శుభోయుగో శుభకరణే ఏవం గుణం విశేషాయ విశిష్టాయ శుభోతిదో. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్యం విజయం అభయం ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధ్యం ధర్మాంధ కామమోక్షం చతుర్విధం పురుష్యర్థం ఫలసిద్ధ్యం ధనధాన్యం సమృద్ధ్యం సౌభాగ్యం శుభం ఫలం ప్రాప్త్యం ఇష్టకామాద్యం సిద్ధ్యం సకల లోకల కళ్యాణార్థయ వేదం సంప్రదాయాభివృద్ధి ఆశ్మాశే దేశం గోవిద శితి నిషేధాయే గో సంరక్షణార్థాయే ధన కనక వస్తు వాహనాది సమృద్ధం సహ కుటుంబానాం సర్వతమాభివృద్ధ్యర్థం సంకటహరశ్చ గణేశాయ వ్రతోక్త సమస్త ఫల గణపతి దేవతం ఉద్దేశాయ యావక్షతం ధాన్యం ఆహనాదం షోడాచ ఫలం పూజం కరిష్యం. ఈ సంకల్పం ఎందుకు చేశామంటే శ్రీ సంకష్టహర గణేష చతుర్థి చేస్తే ఆ 13 ప్రయోజనాలు కలగాలి అని చెప్పి ఇంతకుముందు అయితే మీకు వీడియోలో చెప్పాను. ఆ 13 ప్రయోజనాలు కూడా కలగాలి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఇలా ఆ 13 ప్రయోజనాలు కూడా కలగాలి అని చెప్పి సంకల్పం చేశామన్నమాట. సంకల్పం అయిపోయింది కదా. అయితే ఇప్పుడు ఘంటానాదం చేద్దాము. ఘంటానాదం అంటే ఆడవాళ్ళు చేయొచ్చా లేదా అని మీకు ఒక డౌట్ కలుగుతుంది. మీ ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు, లేదా మీ పిల్లలతో అయినా చేయించండి. అంగమాత్తు దైవానం గమనార్థం తు రాక్షసం కురు ఘంటారవరం తత్ర దైవతాహ్వానం లాంఛనం. ఇప్పుడు కలశారాధన చేసుకుందాం.
మీ సాంప్రదాయంలో కలశం పెట్టుకునే ఆచరణ ఉంటే తప్పకుండా చేయండి. లేదు అంటే పంచపాత్ర పైన ఇలా చేతిని బోర్లించి కలశంస్య ముఖే విష్ణు కంఠే రుద్రాస్రస్మతే మూలే తత్ర స్థితో బ్రహ్మో మధ్య మాతృగణం స్మృతం ఉక్షత్రో సాగర సర్వే సప్తద్వీప వసుందరం భుగ్వేదోదయోచ్వరేత సమవేదో హదర్వ్యన్నం అంగంచం సహితే సర్వకలాశాంబు సంస్కృతం గంగే చ యమున చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మినం సన్నిధం కురు పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మనామ్నం సంప్రోక్షం. ఈ కలశారాధన పూజకుంచిన పంచపాత్రంతోనే మాత్రమే చేయాలి. అంతేగాని మీరు ఆచరించిన పంచపాత్రతో అయితే చేయకూడదు. అంతేగాని ఏది పడితే అది పెట్టద్దు. అయితే ఇప్పుడు ఈ పూజలో ఏ విఘ్నం రాకుండా ఉండడానికి గణపతికి పూజ చేద్దాం. ఇది విఘ్న అర్హత గణపతి పూజ అన్నమాట. తర్వాత శంకరహర గణపతి పూజ వేరేది ఉంది. ఇది ఏ ఆటంకం రాకుండా ఉండడానికి అదో నిర్విఘ్నం పరిరక్షణం శ్రీ గణాధిపతే పూజే కరిష్యే శ్రీ మహాగణపతే నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి శ్రీ మహాగణపతే నమః బోధాయం పాద్యం సమర్పయామి హస్తయే అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శ్రీ మహాగణపతే నమః స్నానం సమర్పయామి వస్త్రం యజ్ఞం సమర్పయామి యజ్ఞోపవీతి సమర్పయామి శ్రీ మహాగణపతే నమః గంధం సమర్పయామి పుష్పాయి సమర్పయామి శ్రీ మహాగణపతే నమః ధూపప్రాయమే దీపం దర్శయామి శ్రీ మహాగణపతే నమః నైవేద్యం సమర్పయామి ఋతుత్వం సత్యేన పరిష్యచామి అమృతచ్చే అమృతోపరత్యే ప్రాణాత్యయే నమః అపానాత్మయే నమః వాణ్యత్యతే నమః ఉద్మాత్తాయే నమః సమానాత్మాయే నమః మధ్య మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరభోషణం సమర్పయామి అస్త్రో ప్రక్షాళనం సమర్పయామి పాదప్రక్షాళనం సమర్పయామి శుద్ధయాచియం సమర్పయామి శ్రీ మహాగణపతే నమః తాంబూలం సమర్పయామి శ్రీ మహాగణపతే నమః నీరాజనం సమర్పయామి శ్రీ మహాగణపతే నమః మంత్రపుష్పం సమర్పయామి నమస్కారం సమర్పయామి. ఆనయ యథాశక్తి పూజాయచనం శ్రీ మహాగణపతే పతే దేవతా సువస్త్రనే సుప్రీతో వరదో భవతు శ్రీ మహాగణపతే నమః. ఇప్పటి వరకు స్వామివారి దగ్గర అక్షింతలు తీసుకొని అవి మీపై చల్లుకోండి. ఇది అంతా ఎందుకు చేశాము అంటే ఇప్పుడు మనం చేయబోయే కార్యక్రమం ఏంటంటే తర్వాత చేయబోయే పూజకి విఘ్నాలు రాకుండా ఈ పూజ అయితే చేసామో ఈ అక్షింతలు మీ శిరస్సు మీద అయితే చల్లుకోండి. అయితే ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది శ్రీ శంకరహర గణపతి షోడాచార పూజ. ఈ శ్లోకం అయితే ఏదుందో చాలా పుస్తకాల్లో అయితే దొరకదు. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అలాగే మీరు చదివే ముందు మీ మనస్సులో అయితే ఈ పక్కన చూపిస్తున్నట్టు ఆచరించండి. అయితే బాలార్మునం కాంతిం వామో బాలం సహస్రం క్లైసత్యే ఇందివరం హస్తం గౌరారంగే రత్నం శోభాఢ్యమం దక్షిణో అంకుశ వరదానం వాపో పాశం చ పాయాస పత్రాయే శీలాంశుకరణం నమం పీఠే ధర్మరూనీతి నిష్టనం శంకటహరణం ప్రాయాతే శంకట పూజాతే గజానాచో నిత్యం శ్రీ శంకటహర గణేశ్వరాయే నమః ధ్యాయామి. ఇప్పుడు ఆవాహనం అనే ఉపచారం చేద్దాం. స్వామి మీద అక్షింతలు జల్లుతూ చేయండి. ఆగచ్చ విఘ్నరాజేంద్ర స్థానే ఛాత్రస్థిరో భవ ఆరాధ్యోశ్చే భక్తహం భవతం సర్వసిద్ధం ఓం శ్రీ శంకటహర గణేశ్వరాయే నమః ఆవాహయామి. ఇలా మీ మనసులో కోరికను అనుకుంటూ చేయండి.
అలాగే ఇప్పుడు మనం ఆసనం అనే చేద్దాము. విచిత్రరత్నం కచీదివ్యంబం సరాయుతం సర్వసింహాచనం చారు గృహయే సురపూజితం శ్రీ సంకటహర గణేశ్వరాయే నమః. ఆసనం సమర్పయామి. నెక్స్ట్ ఇప్పుడు మనం పాద్యం అనే శ్లోకాన్ని అయితే చదువుకుందాం. మీకు వీడియోలో కనుక క్లియర్గా కనిపించకపోతే నేను కింద పీడిఎఫ్స్ అయితే పెడతాను, మీకు అవసరమైతే నాకు కామెంట్స్ చేయండి. సర్వస్తీర్థం సమీపాత్యం పాద్యం గంధాయుతం సంయుతం విఘ్నరాజ గృహాదే భగవన్ భక్తవత్సలం శ్రీ సంకటహర గణేశ్వరాయే నమః. పాద్యం సమర్పయామి. ఇప్పుడు రక్తగంధాక్షతో పీతం రక్తం పుష్పం సుపూజితం మయా దత్తం సృజిష్టం సౌమార్తయం శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. నాట్యం సమర్పయామి. ఆచనయం చేసుకుందాం. విఘ్నేశాయ దేవశేషాయ సర్వసిద్ధప్రదాయకం మయా దత్తం ముఖం గృహచ్చే సమర్చన శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. ఆశయం సమర్పయామి. ఇప్పుడు మనం పంచామృత స్నానం అనమాట. పంచామృత స్నానం అంటే మీ దగ్గర ఈ పక్కన చూపిస్తున్నట్టు ఏదైనా చిన్న వినాయకుడు ఉంటే తీసుకోండి, లేదు అంటే ఫోటోకి చూపించైనా కూడా ఇది చెయ్యండి. పాలు కామధేను సపుత్పానం పరం పావనం పయం తేనే స్నానం కురుత్తం హేరాంబం గణానయం. పెరుగు చంద్రమండలం శంకాశం సర్వక్షేత్రయే స్నానార్థం తే ప్రామాచ్చే గృహనే గణానయకం. తర్వాత నెయ్యి తీసుకోండి. ఆజ్ఞం సురానాయే మహాదయం ఆజ్ఞం యజ్ఞే ప్రతిష్ఠితం స్నానార్థం తేయ ప్రయాచ్చ గృహనే గణానాయకం. తర్వాత తేనె తీసుకోండి. సర్వశోద్ధి సముత్తతం ప్రేయూష మధురం మధు స్నానార్థం తే ప్రయచ్చే గృహనే గిరిజసుతయే. తరువాత పంచదార తీసుకోండి. ఇక్షుదండం సముత్పానం దివ్య స్మరయే యహి హం స్నానం యామే మహోక్త భక్తే ప్రీతిత్యం శివాత్మనం. ఇలా మీ దగ్గర ఏది ఉంటే అది పంచామృత స్నానం అయితే చేయించండి. ఓం శ్రీ శంకరహర శంకరష్టహర గణేశ్వరాయే నమః. పంచామృతం స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం అంటే ఈ పంచామృత స్నానం అయిపోయిన తర్వాత కొన్ని నీరు అయితే తీసుకొని గంగాది సరస్వతి అవనీతనం తోమయుత్తత్వం భక్త సమత్వం తుభ్యం స్నానం చిత్తం శ్రీ సంకటహర గణేశ్వరాయ నమః. శుద్ధోత్కనం సమర్పయామి. ఇప్పుడు దేవునికి వస్త్రం అన్నమాట. మీ దగ్గర వస్త్రం కనుక లేకపోతే ఒక దూదినైనా తీసుకొని దానికి పసుపు కొంచెం కుంకుమ బుట్ట పెట్టి సమర్పించండి. అంతగా దూది కూడా లేకపోతే అక్షింతలు సమర్పించండి. వస్త్రాధరణం రక్తవస్త్రత్యం వారు దైవయోగ్యం చ మంగళం సుప్రప్రదం గృహణం తచ్చేలంబోదరహరాత్మజం శ్రీ సంకటహర గణేశ్వరాయే నమః. వస్త్రం యుగ్నం సమర్పయామి. యజ్ఞోపవీతం కుంకుమాత్తం మయం దేవా ఉపావితం గణాధిపైః ఉత్తరయో సహితం గృహణే పరమేశ్వరం శ్రీ సంకటహర గణేశ్వరాయే నమః. యజ్ఞోవితం సమర్పయామి. ఇప్పుడు గంధం అన్నమాట. చందనాగ కర్పూర కస్తూరి కుంకుమాన్వితం గంధం గృహణే దేవస్య సర్వసిద్ధప్రదాయకే శ్రీ సంకటహర గణేశ్వరాయే నమః. గంధాయనం సమర్పయామి. ఇప్పుడు పుష్ప అక్షింతలు అన్నమాట. మీ దగ్గర పువ్వులు ఉంటే అవి దేవుడికి పూజించండి. శాలీయనం తండులం శ్వేతనం రక్తచందనం మిశ్రుత్వనే గృహణే విఘ్నేశ్వర రాజేంద్ర రుద్రప్రియ నమోస్తుతే శ్రీ సంకటహర గణేశ్వరాయే నమః. అక్షత్వం సమర్పయామి. మూల్యాంబినం సుగంధిని మూలత్వనివేవో ప్రభో మయా హృతినం పూజార్థం పుష్పాని సమర్పయామి. మొట్టమొదటిది ఏమిటి అంటే దేవునికి అంగపూజ అనమాట. ఈ అంగపూజ
అందుకని గణపతికి అక్షింతలతో కానీ పువ్వులతో కానీ ఈ నామాన్ని అయితే చదవండి. గణేశాయే నమః, పాదో పూజయామి, ఏకదంతాయే నమః, జానూని పూజయామి, విఘ్నేశరాజాయే నమః, జంఘ్నో పూజయామి, అగ్గువాహనాయే నమః, ఊరం పూజయామి, హేరంబాయే నమః, కటిం పూజయామి, లంబోదరాయే నమః, ఉదరం పూజయామి, గంగానదాయే నమః, నాభిం పూజయామి, గణేశాయే నమః, హృదయం పూజయామి, స్థూలకందాయే నమః, కుదం పూజయామి, వృత్యాగ్రంజాయే నమః, వృత్యో పూజయామి, పాస్త్రహస్త్ర నమః, హస్త్రం పూజయామి, గజావక్తాయే నమః, హస్తం పూజయామి, విఘ్నేత్రాయే నమః, నేత్రం పూజయామి, శూర్పకారాయే నమః, కర్ణం పూజయామి, పాలచంద్రాయే నమః, లలాటం పూజయామి, సర్వేశ్వరాయే నమః, శిరం పూజయామి, విఘ్నేశ్వరాజాయే నమః, సమర్పణాంగాని పూజయామి. దీని తర్వాత స్వామికి ఏకవింశతి పుష్ప పూజయామి అంటే 21 రకాల పుష్పాలతో పూజ అనమాట. ఈ 21 రకాల పుష్పాల పూజలు మీకు దొరకకపోతే మీ దగ్గర ఉన్న వాటితోనే చెయ్యండి. గజాయే నమః, మల్లికం పుష్పం సమర్పయామి, విఘ్నరాజాయే నమః, మాలతీ పుష్పం సమర్పయామి, లంబోదరాయే నమః, పునాగ్నం సమర్పయామి, శివాయే నమః, బిల్వం పుష్పం సమర్పయామి, వక్రతుండాయే నమః, చంపకం పుష్పం సమర్పయామి, శూర్పకర్ణాయే నమః, కవిత్వం పుష్పయామి, వటావే నమః, కరిం విరం పుష్ప సమర్పయామి, గణేశాయే నమః, భూకాంచనం పుష్పం సమర్పయామి, విఘ్నేశాయే నమః, వకులం పుష్పం సమర్పయామి, వికటాయే నమః, పారిజాత పుష్పం సమర్పయామి, వామనాయే నమః, మందార పుష్పం సమర్పయామి, సర్వవిభాయే దేవాయే నమః, కేతకం పుష్పం సమర్పయామి, సర్వాదిదేవాయ నమః, కీతకం పుష్పం సమర్పయామి, సర్వార్ధినాశనాయ నమః, సమీ పుష్పం సమర్పయామి, సర్వదేవతాయే నమః, సత్రం పుష్పం సమర్పయామి, విఘ్నహత్రాయ నమః, రక్తకరవిరా పుష్పం సమర్పయామి, ఏకదంతాయ నమః, కల్హారం పుష్పం సమర్పయామి, కృష్ణవింగళాయ నమః, పద్మం పుష్పం సమర్పయామి, పాలచంద్రాయ నమః, నింబం పుష్పం సమర్పయామి, గణేశాయ నమః, కందంబం పుష్పం సమర్పయామి, శంకరశుశాశాయే నమః, పటలికి పుష్పం సమర్పయామి. ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ అనమాట. ఇది కూడా 21 పత్రాలతో పూజ చేయాలి. అంటే మనం వినాయక చవితికి చేస్తాం కదా, ఇది కూడా అంతే. మరి మా దగ్గర అన్ని లేవు అనుకుంటే మీ దగ్గర ఏది ఉంటే అది చేయండి. సుముఖాయ నమః, మాజీపత్రం పూజయామి, గణాధిపతాయ నమః, బృహతి పత్రం పూజయామి, ఉపాపుత్రాయ నమః, బిల్వపత్ర పూజయామి, గణాయ నమః, దుర్వినియోగం పూజయామి, హరహరమణయే నమః, దూత్పత్తపత్రం పూజయామి, లంబోదరాయ నమః, బదీరీపత్రం పూజయామి, గుహోగ్రజ్రాయే నమః, పాద్మర్కం పూజయామి, గజకర్ణాయే నమః, తులసీపత్రం పూజయామి, ఏకదంతాయే నమః, మాత్రపత్రం పూజయామి, వికటాయే నమః, కరవీరీపత్రం పూజయామి, భిన్నదంతాయే నమః, విష్ణుపత్రం పూజయామి, పటాయే నమః, దాడిపత్రం పూజయామి, సర్వేశ్వరాయే నమః, దేవరూపపత్రం పూజయామి, పాలచంద్రాయే నమః, మరుకపత్రం పూజయామి, హేరంబాయే నమః, సింధూరపత్రం పూజయామి, శూర్పకాయే నమః, జాజిపత్రం పూజయామి, శూరగజ్రాయే నమః, గండకీపత్రం పూజయామి, అభయాద్యే నమః, సమీపత్రం పూజయామి, వినాయకాయ నమః, అశ్వపత్రం పూజయామి, సురోషుపితాయ నమః, అర్జునపత్రం పూజయామి, కశిలాయ నమః, ఆత్మపత్రం పూజయామి, శ్రీ శంకటహర గణేశ్వరాయ ఏక విశ్వశాంతపత్రం పూజయామి. ఇప్పుడు స్వామికి ఏకవింశపత్రం పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు
అష్టోత్తరం చదవాలి. అష్టోత్తరం చదివేటప్పుడు అక్షింతలు కానీ పువ్వులు కానీ సమర్పించండి. గజాయే నమః, గణాదుత్రాయే నమః, విఘ్నరాజాయే నమః, వినాయకాయే నమః, దేవమత్రాయే నమః, దివ్యముఖాయే నమః, ప్రముఖాయే నమః, సముఖాయే నమః, కృత్వే నమః, సుప్పభద్రాయే నమః, సుఖనిందాయే నమః, సురారక్షాయే నమః, సురారణ్యాయే నమః, మహాగణపతయే నమః, మానాన్యన్మన్యే నమః, మహాకాలకాయే నమః, మహాబలాయే నమః, హేరంబాయే నమః, అంబకారాయే నమః, అష్టగృహ్యాయే నమః, మహోదరాయే నమః, మధ్యోత్కంఠాయే నమః, మహాభీమరాయే నమః, మంత్రయానే నమః, మంగళాయ పునరుష్యాయే నమః, ప్రమదాయే నమః, ప్రథమమాన్యాయే నమః, ప్రాజ్ఞాయే నమః, విఘ్నకర్ణాయే నమః, విఘ్నోపాయాయే నమః, విశ్వనేత్రాయే నమః, విరాట్పత్పాయే నమః, శ్రీపత్రాయే నమః, వాక్ృతాయే నమః, శృంగారాయే నమః, అక్షిపత్రాలాయే నమః, శివవిప్రాయే నమః, శ్రీగృకార్యాయ నమః, శాశ్వతాయే నమః, భవాయే నమః, బలోతిత్తాయే నమః, భవతాయే నమః, పురాణాశంపాయే నమః, పుష్యాయే నమః, పుష్పరోక్షితవాజ్ఞాయే నమః, అగ్రాయే నమః, అగ్రపూజ్యాయే నమః, అగ్రగామాయే నమః, నేత్రకృత్రాయే నమః, చావీకరాయే నమః, సర్వరాయాయే నమః, సర్వోత్సస్యమ్మాయే నమః, సర్వకర్తాయే నమః, సర్వనేత్రాయే నమః, సర్వసిద్ధాయే ప్రద్దాయే నమః, సర్వసిద్ధ్యయే నమః, సంసాహే నమః, పార్వతీనందనాయే నమః, ప్రభావే నమః, కుమారగురువాయే నమః, అక్షోభాయాయే నమః, కుంజరావంజరాయే నమః, ప్రమోదాయే నమః, మోరదృష్టాయే నమః, కాంతిమతాయే నమః, ధృతాయే నమః, కామినే నమః, కవిచిత్తనర్వాయే నమః, బ్రహ్మణీ చాదనే నమః, బ్రహ్మణీ రూపిణీ నమః, బ్రహ్మవిద్యాయే నమః, విష్ణువాయే నమః, విష్ణుప్రియాయే నమః, భర్తజీవితాయే నమః, జిత్యమత్యాయే నమః, ఐశ్వర్యకారకాయే నమః, జ్యూష్యాయే నమః, యాల్మికాయే నమః, గంగాసుతాయే నమః, గణాభిషాయే నమః, గంభీరనాదాయే నమః, పటవే నమః, అభీష్టపారాధ్యాయే నమః, జ్యోతిష్య నమః, భక్తలిందాయే నమః, భాగవమన్యాయే నమః, మంగళప్రదాయే నమః, అదృష్టాయే నమః, అపూకరాయే నమః, సత్యధర్మిణీ నమః, సుఖయే నమః, సంపదాయే నమః, మహిషాయే నమః, దివ్యాంగాయే నమః, మణికింకిణీవేకాయే నమః, సమస్త దేవతమూర్తియాయే నమః, సహిష్టాయే నమః, పరిపోద్ధాయే నమః, విఘాతకారాయే నమః, విఘ్నేశ్వరాయే నమః, విశ్వక్రాత్రాయే నమః, కళ్యాణ గురువే నమః, ఉన్నతశేషాయే నమః, అపరజితాయే నమః, సమస్త జగంధారాయే నమః, సర్వేశ్వర విద్యాయే నమః, ఆకాంక్షితాయే నమః, శ్రీ విఘ్నేశ్వరాయే నమః, శ్రీ వరసిద్ధి వినాయక స్వామియే నమః. మీకు ఈ వీడియో కనుక కనిపించకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్స్ అయితే పెడతాను. నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక ఎవరికైనా క్లారిటీ లేకపోతే. అయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది యూజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఏంటి అంటే శంకట గణేశాయ స్తోత్రం అన్నమాట. ఇది నారద ఉవాచాన్యం. ఇది కూడా చదువుకుందాం. ప్రమన్యే శిరస్స దేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాస్తం సర్వేణ్యం ఆయున్యం కర్మసిద్ధాయే ప్రథమం వక్రతుండం ఏకదంతాయ ద్వితీకృతాయే తృతీయ కృష్ణలింగాయ గజవృక్షాయ చతుర్థకం అంబోదరాయే పంచమచ్చం షష్టం వివేకవాచాయే సమస్త విఘ్నరాజ్యం దూర్మరాజ్యం తదాష్టమాయే నవమం పాలచంద్రాయం దశమతాయే వినాయకం ఏకదంసాయే గణపతి ద్వాదశాతు గజాననం ద్వాదశేతేనాయే నామని త్రిసంధ్యాయే పటర్చనే విఘ్నభయం తస్యం సర్వసిద్ధకరం కరం ప్రభో విద్యార్థి లభతే విద్యం ధనార్జి లభతే ధనం పుత్రార్జితం లభతే పుత్రానే మోక్షార్థి లభతే గితం జపేతే గణతృప్తిం జటిచ్చం ఫలం లకితం సమస్తరసిద్ధం చం లభతే సహస్ర సంశయనం. ఇలా చదువుకోండి. ఇప్పుడు గణపతి పూజ అయిపోయింది కదా, గౌరీ పూజ చేసుకుందాం. గౌరీ పూజకి మీరు పసుపు ముద్దతో గౌరీ అమ్మవారినైనా చేసుకొని పెట్టుకోండి, లేదు అంటే మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో అయినా పెట్టుకోండి.
వందే వాంఛితలాభాయ చంద్రదత్తకుత్రశేఖరం వృషాభాండం సులాధారం శైలపుత్ర్యాయశ్వనిం సింహాసద్యసముండరాయే నాలాంచరాయాంబుషితం చతురుచ్చం మహాదేవియే నాగయజ్ఞోవితాయే శంఖశరంగం సమయుక్తం వామని ధ్వనాయుత్రం చక్రం చాపజాపం శ్రుత్రితాని దక్షిణే కరే రక్తవస్త్రాదానం నాభార్యం పద్మస్త్రీతమం వారధైర్యం మణిజ్ఞేసితాదభం సుందరిం త్రివాలాయే వలోసితానాభివృత్తాయే మృతిలనం రత్నవిందాయే మహాదీపం సింహాసనాయే సమిత్వనం ప్రఫుల్లాయే కమాలారుండం ధ్యాయాత్యం భగవేతిహం నమస్తే మహాదేవి కృపాయే పహీనాస్పత్తం విద్యాప్రదానసమాయ సంరుచ్యం సుప్రం లక్ష్మీప్రదాయనం లక్ష్మీప్రదానే సమయే నవవింద్రుమాం ద్విద్వేషే వర్గవిజయోతో తమలానీలం దైవం త్రిలోకం జననీ శరణ్యం ప్రముద్యే ఓం గౌరీయే నమః ప్రార్థనా నమస్కారం సమర్పయామి సమస్త షోడాపరోచే మనసా సర్పణయామయామి సమస్త దేవచారోచే రాజోచరా శక్తోపచార భక్తోపచార విశ్లేషణం పూజయామి. ఇలా గౌరీదేవి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ధూపం అన్నమాట. ఆల్మోస్ట్ పూజ అయితే దగ్గరికి అయిపోయి వచ్చింది. దశాంశం గుగ్గులోపీతం సుగంధం మనోహరం ఉమాసుతా సమస్త్యం గృహణే వరదో భవ శ్రీ శంకటహర గణేశ్వరాయే నమః ధూపం మాగ్రమ్మయామి. ఇప్పుడు దీపం అన్నమాట. సాధ్యం తివత్తయుక్తం వహీనం దోహత్యమయం గృహాయే మంగళదీపం వియుష్తే నమస్తో శ్రీ శంకటహర గణేశ్వరాయే నమః దీపం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం. శృంగానస్తం సమర్చే మోదాచనం కృతం విదితం నైవేద్యం గృహత్తం దేవచ్చముచ్చే ప్రకాళిత్నం భక్తం జ్యోచ్చే లేహత్యం లక్ష్యోహనీవయోచే ఇదం గృహానా నైవేద్యం యయం దత్తం వినాయక శ్రీ శంకటహర గణేశ్వరాయే నమః నైవేద్యం సమర్పయామి. ఇలా స్వామివారికి ధూపం నైవేద్యం కూడా సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇలా నమస్కారం చేసుకున్న తర్వాత అంబుతంత్యం ప్రత్యయే ఫరీషయే అమృతస్త్యం అమృతోపరస్తనం ఓం ప్రాణానాత్మయే నమః అపాన్యాయాత్మయే నమః వాన్యాన్యాత్మయే నమః ఉదానాత్మయే నమః పనాత్మనాయే నమః మధ్య మధ్యే పానీయే సమర్పయామి. అమృతమస్తు అమృతాభివృద్ధి ఉత్తరభోషణం సమర్పయామి. హస్తప్రక్షాళం సమర్పయామి. పాదప్రక్షాళం సమర్పయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం ఇప్పుడు దేవుడికి తాంబూలం సమర్పించండి. పూగి ఫలే సమర్కయే నాగవల్లీ దైవలరుత్యం ముక్తామాన్యం సంయుక్తం తాంబూలం ప్రతి గృహత్యే శ్రీ శంకటహర గణేశ్వరాయే నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం సమర్పించుకోండి. కృతం వత్తి సహస్రేచ్చే కర్పూర సత్తే సదా నీరాజనం మయా దత్తం గృహణే వరదో భవ శ్రీ శంకటహర గణేశ్వరాయే నమః నీరాజనం సమర్పయామి. ఇలా ఇప్పుడు దూర్వాగ్య పూజ చేయండి. అంటే ఇందాక గరికి తీసుకోమన్నాను కదా, అది 11 కట్టల కింద కట్టుకొని 11 సార్లు చదువుకోండి. గణాధిపాయే నమః దూర్వాగ్యం పూజయామి. ఉమాపుత్రాయే నమః దూర్వాగ్యం పూజయామి. అగోవాహనయే నమః దూర్వాగ్యం పూజయామి. వినాయకాయే నమః దూర్వాగ్యం పూజయామి. ఈశాపుత్రాయే నమః దూర్వాగ్యం పూజయామి. సర్వసిద్ధిప్రదాతాయే నమః దూర్వాగ్యం పూజయామి. ఏకదంతాయే నమః దూర్వాగ్యం పూజయామి. విభావక్తాయే నమః దూర్వాగ్యం
दुर्वाक्यं पूजयामि मूषिकवाहनाय नमः दुर्वाक्यं पूजयामि कुमारगुरवे नमः दुर्वाक्यं पूजयामि ఏకదంతవదాయ నమః మూషికవాహనాయ నమః. ఇప్పుడు దాదాపు పూజ అయిపోయినట్టే. మంత్రం పుష్పం స్వామికి సమర్పిద్దాం. అందుకు అక్షింతలు పువ్వులు తీసుకొని మంత్రం పుష్పం నమస్కారం. కుమార గురవే తుభ్యం అర్పణాయే సుమాంజలిం ప్రదక్షిణం ధర్మిష్యం సతాత మోదప్రియ నమో నమస్తే విఘ్నేశ్వర సర్వ విఘ్న నివారాయ సమస్య రోమే విఘ్నేశ్వరాయ సర్వరాధ్యాయ సిద్ధాయ శ్రీ శంకటహర గణేశ్వరాయ నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్ప సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి. నమస్కారం సమర్పయామి. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిత అశ్వరోహణ గజారోహణ సమస్త రాజోపలాహ మనస సమర్పయామి. యస్య శత్రుచ్చ నామేల తప్నం పూజం క్రియాదృశ్యం న్యూనం సంపూర్ణతయతాయ్ పద్యో వందే తమమృతం. మంత్రిహీనం క్రినాహీనం భక్తిహీనం గణాధిపతయే మాతుమత్రాయే దేవ పూర్ణిమాయే తదాస్తే అనాయ యదా శక్తి పూజైతే యదామితి. ఇప్పుడు వ్రత కథలు చదువుకోండి. ఇదైతే నేను ఈ వీడియోలు చూపించట్లేదు, కానీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి చదువుకోండి. వ్రత విధానం: ఋషుండి మహర్షి వృత్తాంతం, వైశ్య మహర్షి వృత్తాంతం, కృత వీర్య కథలు. ఇవి మీ దగ్గర ఉంటే చదువుకోండి. ఇవి చదువుకున్న తర్వాత ఈ కథలు అయిపోయిన తర్వాత ముఖ్యంగా గణపతికి అద్యాలు ఇవ్వాలి. మొట్టమొదటగా గణపతికి 12 అధ్యాయాలు ఇవ్వాలి. ఇవి ఎలా అంటే చక్కగా ఒక పళ్ళెం తీసుకొని మొట్టమొదటిగా అక్షంతలు పువ్వులు తీసుకోండి. ఒక్కొక్క అద్యం ఇచ్చినప్పుడు కొన్ని అక్షింతలాలు కొన్ని పువ్వులు ఇలా చేతిలో వదలాలి. నీళ్లు కూడా తీసుకొని చేతిలో ఇలా అధ్యాయాలు ఇవ్వండి. నేను ఇప్పుడు 3 శ్లోకాలు చదివి వినిపిస్తా. ఒక్కొక్క శ్లోకానికి 4 సార్లు ఇవ్వాలి. అశ్యేత ఆచరిత్య వత సంపూర్ణ ఫలసితరత్యం గణపతి చంద్రాయం అహం కరిష్యే. చేతిలో కొన్ని అక్షింతలు పువ్వులు తీసుకొని గణపతికి సమర్పించాలి. ఇలా 4 సార్లు చేయండి. గౌరీ సుత నమస్తేస్తు సర్వసిద్ధ్యాయే ప్రధానకాయే సర్వసంకట నారశత్తాయే గృహనాథ్యే నమస్తుతే శ్రీ శంకటహర గణపతే నమః ప్రథమాధ్యాయే సమర్పయామి. ఇలా ఇది కూడా 4 సార్లు చదవండి. విఘ్ననాశాయే దేవేశాయే విఘ్నరాజ్యాయే సమూహ్యం త్వత్తే ప్రసాదాయే సర్వనారాయే చరోమిత్యాయే శ్రీ శంకటహర గణపతియే నమః. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్రునికి అధ్యాయాలు ఇవ్వాలి. ఇది మీరు బయటకు వచ్చి చేసినా పర్లేదు, లేకపోతే ఇంట్లో ఉండి చేసుకున్నా పర్లేదు. కుడి చేతిలో తెల్ల బియ్యం ఆవు పాలు తీసుకొని కింద చంద్రునికి ఒక్కొక్కటి కొన్ని చుక్కలు పోస్తూ అధ్యాయాలు ఇవ్వండి. క్షీరోదానే సంభూతాత్రినేత్రే సముద్యం గృహానధ్యాయే మధుత్యే రోహిణీ సహితే ప్రదం శ్రీ రోహిణీ చంద్రాయే నమం ప్రదార్యే సమర్పయామి. నమస్తే రోహిణీశాయే సుధారూపిణీ విశానం గృహానాధ్యాయే మయం యత్యో నమస్తో శ్రీ రోహిణీ చంద్రాయే నమం ద్వితాయే సమర్పయామి. క్షీరాసాగర సంభూత సుందర విశాకారే గృహానాధ్యాయే మధ్యాధ్యాయే రామానుచ్యాయ నమస్తుతే శ్రీ రోహిణీ చంద్రమాయే నతు తృత్యయే నమస్కారం సమర్పయామి. ఆయాసధాన్యాయే అహోనోదాయే షోడాచోర పూజాయే శ్రీ శంకటహర గణపతి దేవత సుప్రహస్త్రాయే సుప్రపీతారో పరోదరో భవాత్తు. ఇలా చంద్రునికి కొన్ని చుక్కలు నీళ్లు పోస్తూ అధ్యాయాలు ఇవ్వండి. ఇక్కడికి గణపతి పూజ అయితే సంపూర్ణమైపోయింది. అయితే మరుసటి రోజు ఉదయం లేవగానే ఇదైతే ఖచ్చితంగా దీపం పెట్టి ఇలా జపించండి.
దేవునికి దీపం పెట్టుకొని స్వస్తిస్తే ప్రజాప్రద్యం పరాపలాతాయ న్యాయాయ మార్గాయ మహింసాయ గోబ్రహ్మణాశాయ శుభమస్తు నిత్యలోక సమస్త సుభినో భవంతు కాలవత్యుష్యు ప్రధానుష్యాయ దేవశ్యాయ కోవరుష్యాయ బ్రాహ్మణ సంతు నిర్భయే అపుత్రం పుత్రిణం సత్పపుత్రాణం అదానం స్వద్దానానం సంతు జీవంతు సరాధనం సతం ఉద్వాసనం నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశాయ బ్రాహ్మలోభజ్ఞాయ గచ్చ దేవాయ యదాసుకం శ్రీ శంకటహర గణేశ్వరాయ నమః యథాస్థానం ఉద్వాసనాయ పునరగమనయాచాయ నమః. ఇక్కడతో మన పూజా విధానం మొత్తం అంతా అయిపోయింది. కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.